Buddha. Second one. Last time in videos. Look in the video. ఫోటో తీయబడిన వెంటనే తీసుకో కాపీ ఒకటి 40 రూపాయలు ఫ్లెక్సీ సైజ్ అయితే 10. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఊరికి పైన తీసా కింద తీలే. వెరీ నైస్. గౌతమ్ బుద్ధ. లైటింగ్ డల్గా ఉంటాయి, కాకపోతే పైన అంత నీట్గా లేదు, కింద చీకటిగా ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇదొక దారి. గౌతమ్ బుద్ధ విగ్రహం కాదు, అదేంటి అసలు 3D పెయింటెడ్, 3D రంగు అంటే. ఇదొక ముద్ర. ఓ నైస్. గౌతమ బుద్ధ శాతకర్ణి కాదు, సిద్ధార్థుడు. కళా నైపుణ్యం. ఫస్టుడు బుద్ధుడు కూడా నార్మల్ రాజు కింగ్డమ్ ఉన్నాడు. తర్వాత కొన్ని దృశ్యాలు చూసి మనసు వికలించింది, ధ్యానం చేశాడు, అప్పుడే బుద్ధుడు అయ్యాడు. అప్పుడు దాకా సిద్ధార్థుడే. బోధి చెట్టు కింద తపస్సు చేశాడు. అప్పుడు దాకా ఒక యంగ్ ఫీమేల్ తప్ప ఆయన వేరే దృశ్యాలు చూడడు గౌతమ బుద్ధుడు. అంటే రాజు ఉన్నాడు కదా, జాతకం చూపిస్తే సన్యాసి లక్షణాలు ఉన్నాయి అని రాజుకి ఇష్టం లేదు, అందుకే బయటికి తీసుకోని ఇలా చాలా బాగుంది. పురాతన వ్యక్తి హిస్టరీ కూడా చాలా పురాతన, 4th century ఇప్పుడు కాదు. అది గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధ గౌతమ బుద్ధుడు.
పైన కాయించి కింద ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేవు విగ్రహాలు కానీ ఏం లేవు, జస్ట్ గుహలాగా మాకు అంతే. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలా తపస్సు చేసి బోధి వృక్షం శిథిలమైంది పాపం. విగ్రహం ఎన్ని సంవత్సరాలు చేశాడు జ్ఞానం కోసం. తర్వాత జ్ఞానం ఉపదేశం ఇస్తున్నాడు, శిష్యులకి జ్ఞానం ఉపదేశం ఇస్తున్నాడు. జ్ఞానం ఉపదేశం శిష్యుడు. ఆయన మొక్కలం గుళ్ళేది బడిలేదు, మొక్కల కిందే. ఇది జ్ఞానం తర్వాత ఇట్లా రూపం మార్చాడు, కాషాయ వస్త్రం ధరించాడు. అప్పుడు దాకా కింగ్డమ్, కిరీటాలు, రాజు ఇట్లా ఉండేవి. తర్వాత అయిపోయాడు. కళాఖండం చూడు అంత చక్కగా ఉంది. బుద్ధుడు కదా, సన్యాసి కదా, కలర్స్ లేవు, జస్ట్ ప్లెయిన్ విగ్రహం వదిలేశారు. కాంక్రీట్తో కట్టి మొత్తం వదిలేశారు. జ్ఞానం కోసం కష్టపడ్డాడు. కొంచెం ముక్కు డ్యామేజ్ అయిందంట. ఇది బోధి వృక్షం, మేబీ బోధి వృక్షం, బుద్ధుడు విగ్రహం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా శిథిలమై ఎముకలు కనపడ్డాయి. అంత తపస్సు, ఘోర తపస్సు చేస్తే ఆయన జ్ఞానం వచ్చింది. మనం ఏం చేస్తాం, ఒక 3 సంవత్సరాలు చదవడానికి చాలా కష్టపడతాం. ఆయన చూడు ఎంత శిథిలమైందో. అట్లా ఉండే కండ కలిసిన మనిషి ఇట్లా అయిపోయాడు. తర్వాత ఘోరమైన చూడండి, అసలు ఎముకలు కూడా ఉన్నాయి. ఎముకలు గూడు ఉన్నట్టుంది. బొగ్గలు చొట్టబడి తిండి లేకుండా తపస్సు చేశాడు. ఎన్ని రోజులు చేశాడు పాపం. చూస్తా హిస్టరీ గ్యాదర్ చేస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ తెలిసింది ఏనుగు, ఫీమేల్స్, సెక్సీ ఫీమేల్స్. రాజు కదా, ఇక అంతే ఉంటుంది. ఆయన వైభోగం అంతే ఉంటుంది. యాక్చువల్గా నేను వైకుంఠపురం పోదామని వచ్చా. వాగులు అడ్డం వచ్చినాయి. చూసారు కృష్ణానది ఎలా పొంగిపోయిందో, అట్లాగే చిన్న వాగు పొంగింది. అందుకని బుద్ధ టూర్ వేసా. చాలా బాగుంది. లాస్ట్ టైం మీకు పైన తీసా వీడియో. కొంచెం చీకటిగా ఉంది, నాట్ బ్యాడ్. అందమైన విగ్రహాలు కూర్చున్నాయి. ఇక్కడ మ్యూజిక్ వాయిస్. ఏనుగు. ఓకే ఫ్రెండ్స్, ఇటు వచ్చాం. అన్నీ ఒకే టైప్ ఉంటాయి కదా, కన్ఫ్యూజన్తో. ఇక్కడ ఏం లేవు, ప్లెయిన్ విగ్రహం.
ఇది అవుట్ సైడ్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ